ఫ్రెండ్స్, చూసారుగా స్వీట్ ఎలా ఉందో. ఇది బొరుగులతో పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన స్వీటు. దీన్ని సింపుల్గా మనమే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం బొరుగులు, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసే స్వీటు దాని గురించి తెలుసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన బొరుగులు, మిల్క్, డ్రై ఫ్రూట్స్ స్వీట్స్కి కావాల్సినవి ఒకసారి చూద్దాం. చూడండి, బొరుగులు, బాదం గింజలు, జీడిపప్పు. ముందుగా మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలో ముందు బొరుగుల్ని ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి. వీటిలోకి జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి. అలాగే బాదం గింజలు కూడా వేసుకుంటున్నాం. ఈ మూడింటిని కలిపి వేయించుకుంటున్నాము. చూడండి, అలా మనకి పొడి పొడి అవ్వాలి. అలా కొద్దిగా వేయించుకోవాలి. పొడి పొడి అయితే అయిపోయినట్టు, ఇంకా ఆపేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పందారు తీసుకున్నామండి. చూడండి, దీంట్లో ఒక హాఫ్ కప్పు తీసుకున్నాం పంచదారని మెత్తగా మిక్సీకి వేసుకుంటున్నామండి. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత పంచదార చూడండి పౌడర్ లాగా ఎట్లా అయిందో, దాంట్లోకి ఈ కప్పు పాలు కలుపుకోవాలండి. తర్వాత ఎలా కలుపుకోవాలి తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, బొరుగులు, వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి పట్టేసుకుంటున్నామండి. ముందుగా పంచదార పౌడర్ మనం పొడి వేసుకున్నాం కదండి, పొడిని ఒక ప్లేట్లోకి వేసుకున్నాము. దాంట్లోకి మనం కాగబెట్టి చల్లార్చిన పాలుని కలుపుకుంటున్నాము. చిక్కటి పాలు కలుపుకోవాలండి. పంచదార, పాలు రెండింటిని కలుపుకున్నాం ముందుగా. ఇప్పుడు దాంట్లోకి మనం బొరుగులు మిక్సీకి వేసుకున్నాం కదండి, బొరుగులు, డ్రై ఫ్రూట్స్ అవి, వాటిని కలిపిన పౌడర్ అది, వాటిని ఆ పాల పొడిలో కలుపుకుంటున్నాం. పాలు పంచదారలో కలుపుకుంటున్నాం. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి గట్టిగా. దానిలోకి నెయ్యి కలుపుకుంటున్నామండి. ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మెత్తగా మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుకున్నామో అలా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ తీసుకొని దాంట్లో నుంచి ఒక హాఫ్ క్వాలిటీగా తీసుకున్నామండి. 2 సగాలుగా చేసాము. చేసి దాంట్లో ఒక సగంలో ఇలా ఆకుపచ్చ రంగు, మిఠాయి రంగు వేసేసి కలుపుతున్నామండి. ఒక సగంలో గ్రీన్ కలర్ వేసుకున్నాము. మిఠాయి రంగు గ్రీన్, ఆకుపచ్చ కలర్. ఇంకో హాఫ్ ముద్ద తీసుకున్నామండి. దాంట్లోకి మిఠాయి రంగు, ఆరెంజ్ రంగు వేసుకున్నాము. దాన్ని కూడా శుభ్రంగా కలిపి మనం 2 కలర్స్ వేసాం కదండి, వాటిని ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది చూపిస్తాను. ఇందాక విడిగా పెట్టాం కదండి,
2 ముద్దలు తీసేసి వాటిని ఇలా చేసుకోవాలి. అది ప్లెయిన్ ఇలా మన చపాతీ లాగా ఇలానే వేసుకోవాలి. ఇందాక గ్రీన్ కలర్ రీల్ చుట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు చూడండి. ఇలా మనం ఆయిల్ పేపర్ వేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. దాన్ని మధ్యలో పెట్టేసి రోల్ చేసేసుకోవాలండి. ఇంకొకటి ఉందండి రీల్స్, చూడండి ఎలా చేస్తున్నామో. ఇలా నీట్గా చపాతీ లాగా చేసుకొని మనం రోల్ చుట్టేసుకోవాలండి. మనం ఇందాక మిఠాయి రంగు వేసుకొని చుట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ మధ్యలో పెట్టేసేయాలి. ఆ చపాతీ లాగా ఉన్న దాన్ని మధ్యలో పెట్టేసేయాలి. ఇలా రోల్లా చుట్టేసుకోవాలండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. అప్పుడు ఏదన్నా పగుళ్ళు అట్లా ఏమన్నా ఉన్నా కొంచెం గట్టి పడిద్దండి. ఒక 10 నిమిషాల పాటు కట్ చేసుకోవాలి కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇందాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్నాం కదా స్వీట్ని. చూడండి, పెట్టిన తర్వాత బయటికి తీసేసి ఇలా చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా మన స్వీట్, ఇది బొరుగులతో తయారు చేసిన స్వీటు. ఈజీ చేసుకోవడం, అందరూ చాలా ఈజీ అబ్బా. చూడండి సూపర్గా ఉందా బా. పాలకోవ కన్నా కూడా టేస్ట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లోనే తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఎంతో ఇష్టమైన స్వీటు. చూశారు కదా, బొరుగులతో పాలు, బొరుగులు, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి వీటన్నిటితో కలిపి చేసిన వంటకం ఇది. చూసారుగా కేక్ లాగా ఎలా ఉందో. మీరు మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రకాల వంటకాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, మీ రుద్ర శారద.